అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. 10th క్లాస్ లెసన్స్ పోయట్రీలోని 4th లెసన్ పర్వత్ ప్రదేశ్ మే పావస్ సుమిత్రానందన్ పంత్ రాశారనమాట ఈ పద్యాన్ని. దీని గురించి ఇవాళ చెప్పుకుందాం. జనరల్గా మనం కొంతమంది ప్రకృతి ప్రియులు ఉంటారు, అంటే నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేచర్ అంటే ఏంటి? చెట్లు, మనకి ఆకాశం, మబ్బులు, వాన, వర్షం అవన్నీ వచ్చినప్పుడు అసలు పక్షులు, కిలకిల రావాలు, అవన్నీ ప్రకృతి ప్రియులు ఉంటారు. ఆ కొండలు, కోనలు, గ్రీనరీ మొత్తం అంతా చుట్టూతా పచ్చదనం చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిన్నగా మ్యూజిక్ సన్నగా చక్కగా పెట్టుకొని, సంగీతం పెట్టుకొని వాకింగ్ చేస్తూ కొండల మధ్యలో అట్లా. అలాగే ఇక్కడ మన కవి సుమిత్రానందన్ పంత్ ఇక్కడ పర్వతాలలో మధ్యలో వాన కురిసేటప్పుడు ఆ పర్వతాల అందాల గురించి, ఆ ప్రకృతి గురించి వర్ణిస్తున్నారనమాట ఇక్కడ ఈ పద్యంలో. పర్వత్ ప్రదేశ్ మే పావస్ అంటే దీని అర్థాలు చెప్పుకుందాం. పావస్ పావస్ అంటే ఏంటి? వర్ష, బారిష్, వాన పడుతున్నప్పుడు దాన్ని పావస్ అని చెప్పని అంటారు. పావస్ ఋతు థీ పర్వత్ ప్రదేశ్, అదేంటి? వానాకాలం. ఋతువు పావస్ ఋతువు అంటే వర్షాకాలం. పర్వత్ ప్రదేశాల గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. రైనీ సీజన్లో పర్వతాల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. పల్ పల్ పరివర్తిత్ ప్రకృతి వేష్ అంటే ఏంటి? వానాకాలం వచ్చినప్పుడు ఎప్పుడు వాన పడుతుందో తెలీదు. ఒక్క సెకండ్ కూడా మనం ఇలా లోపలికి వచ్చి బయటికి వెళ్ళి చిన్నగా చినుకు తుప్పరే కురుస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే జస్ట్ నెక్స్ట్ సెకండే మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. అలా సెకండ్ పల్ అంటే నిమిషానికి, సెకండ్కి. పరివర్తిత్ ప్రకృతి వేష్ అంటే పరివర్తిత్ అంటే మార్పు చెందుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది అనమాట. ప్రకృతి వేష్ అంటే ప్రకృతి మనకి సీజన్, ఆ వానాకాలంలో మనకి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ప్రకృతి. నిమిషానికి ఎప్పుడు వాన కురుస్తుంది, ఎప్పుడు ఆగిపోతుంది అని చెప్పని దీని గురించి వర్ణిస్తున్నారు. మేఖలాకార్ పర్వత అపార్ अपने सहस्र द्रुग सुमन फाड़ अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार. మేఖలాకార్ అంటే ఏంటి? ఖర్గని కే ఆకార్ కి పహాడ్ కి డాల్ అంటే ఏంటి? మేఖలాకార్ అంటే ఖర్గని అంటే ఏంటి? ఒక షేప్లో డిఫరెంట్ షేప్స్. పర్వతం అంటే మనకు ఒకే ఆకారంలో ఉంటుందా? రకరకాల, ఒకటి చిన్నగా, ఒకటి ఎత్తుగా, ఒకటి వెడల్పుగా, ఒకటి పొడవుగా అట్లా ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మేఖలాకార్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇంట్లో ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు మనకి పెట్టుకుంటూ ఉంటారు కదా నగల రూపంలో ఏంటది? వడ్డాను, నడుము పెట్టుకునేటటువంటి వడ్డాను అని పెట్టుకుంటారు కదా, దానిలాగా వడ్డాను రకరకాల షేప్స్లో ఉంటుంది. సన్నగా తీగలా చేర్చుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, వెడల్పుగా కొంతమంది, లేకపోతే డిజైన్స్తో, మళ్ళీ సీజర్స్తో కొంతమంది, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటారు. ఇక్కడ పర్వతాన్ని వడ్డానం రూపంలో ఇక్కడ కొలుస్తున్నారు అనమాట. అంటే డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది అని చెప్పని. ఆకారమే సహస్ర అంటే ఏంటి? 1000 అని చెప్పని వస్తుంది. అపార్ అంటే ఏంటి? చాలా, ఒక్కటే కాదు కదా, పర్వతం అంటే ఒక సైజులో ఒకటే ఉండదు కదా, చాలా రకాలుగా చాలా సైజుల్లో చాలా ఉంటాయి. అపనే సహస్ర ద్రుగ్, అపనే అంటే మనకి 1000, సహస్ర అంటే ఏంటి? 1000 అని చెప్పని వస్తుంది. ద్రుగ్ సుమన్ ఫాడ్, ద్రుగ్ సుమన్ అంటే పుష్పరూపి ఆంకే అంటే పుష్పాల్లాంటి కన్నులతో ఉన్నటువంటిది అని చెప్పని అర్థం వస్తుంది. అవలోక్ రహా హై బార్ ఇంకా చూస్తానే ఉంటాము, ఆ అందాన్ని చక్కగా మనం తిలకిస్తూనే ఉంటాం, ఆ షేప్స్ అవన్నీ. నీచే జల్ మే నిజ్ మహాకార్, నీచే జల్ మే నిజ్ మహాకార్ అంటే నిజ్ అంటే ఖుద్, అపనా అది ఎట్లా ఉంటుంది? మహాకార్ అంటే విశాలమైనటువంటి ఆకారంతో ఉంటుంది అనమాట. పర్వతాలు చాలా పెద్ద విశాలంగా, వెడల్పుగా, ఎత్తుగా, చాలా రకాల షేప్స్లో ఉంటాయి కదా. ఇట్లా చక్కగా వేవ్స్ షేప్లో చక్కగా వాటి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. అవి భూమి కింద నుంచి
నీచే జల్ మే నిజ్ మహాకార్. నీచే ఆ పర్వతాలు అంటే ఇంకా వాన కురుస్తున్నప్పుడు కిందన నీళ్ళ ప్రవాహం కూడా ఉంటుంది. అంటే ఏంటి, దాని ఆకారం దాన్ని అద్దంలా నీచే కిందన చూసుకుంటా ఉంటుంది అనమాట. నీచే జల్ మే నిజ్ మహాకార్, విశాలమైన ఆకారంతో ఉన్నటువంటిది అని చెప్పని వస్తుంది. జిస్కే చరణం మే పలాతాల్ దర్పణ్ సా ఫైలా హై విశాల్. జిస్కే చరణం మే పలాతాల్, చరణం అంటే ఏంటి, పాదాలు అని వస్తుంది. కొండ కింద పాదాలంటే దానికి పాదాలను కాదు కదా, భూమి మీద ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాని కింద భాగం. చరణం మే పలాతాల్ అంటే ఏంటి, చెరువు. తాల్ అంటే తాలాబ్, చెరువు అని చెప్పని వస్తుంది. దర్పణ్ సా ఫైలా హై విశాల్. దర్పణ్ అంటే ఏంటి, అద్దం, ఆయన, దాని ప్రతిబింబం నీళ్లలో కనిపించేటట్టు అని చెప్పని వస్తుంది అనమాట. ఫైలా హై విశాల్, అంత విశాలంగా దాని పాదాలు నీళ్ల దగ్గర చక్కగా ఉన్నది అని చెప్పని వస్తుంది. గిరి, గిరి కా గౌరవ్ గాకర్ జర్ జర్, మద్ మే నస్ నస్ उत्तेजित कर, मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्जर. గిరి అంటే కొండ, పర్వతము. దీనికి నానార్థాలు ఉంటాయి కదా. గిరి అంటే కొండ. గిరికా గౌరవ్ గాకర్ జర్జర్, గౌరవ్ అంటే దాని గుణగాన్ అనమాట. గాకర్ జర్జర్, ఆ పైనుంచి పడే చినుకులు ఎట్లా ప్రవహిస్తూ ఉంటాయి, వాన నీళ్లు ప్రవహించేటప్పుడు జర్ 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 అని చక్కగా ఫ్లోటింగ్ పైనుంచి పడుతూ ఉంటాయి. గిరికా గుణగాన్, గౌరవ్ అంటే గుణగాన్, వాటి గురించి చక్కగా పాట పాడుతున్నట్టు అవి ఎంతో హ్యాపీగా చక్కగా జర్ జర్ జర్నా అనమాట. వాటర్ ఫాల్స్ ని జర్నా అంటారు. మద్ మే నస్ నస్ ఉత్తేజిత్ కర్, మద్ అంటే మస్తీ, ఎంతో హ్యాపీగా అనమాట. అక్కడ వాన చినుకులు ఎంత చక్కగా హ్యాపీగా పడుతున్నాయి, పైనుంచి చక్కగా జారుతూ. నీటి బిందువులు ఎలా పడితే చక్కగా చిన్న చిన్న తుంపర్లు పడే ఫోర్స్ని బట్టి చక్కగా తుంపర్లు చక్కగా పడుతూ ఉంటాయి. అలా పెద్దదవుతున్నప్పుడు చక్కగా పైనుంచి కిందకి దూసుకొస్తున్న ప్రవాహంలాగా మంచిగా జర్నా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. అలాగే ఎంతో మస్తీ, ఎంజాయ్ చేస్తూ అనమాట. మద్ అంటే మస్తీ, మే నస్ నస్ ఉత్తేజిత్ కర్, మొత్తం అంతా చాలా హ్యాపీగా పడుతున్నాయి అనమాట. మోతీకి లడియోం సే సుందర్, ఎలా పడుతున్నాయి, మోతీ అంటే ముత్యం లాగా కింద పడుతున్న ఒకటి నీటి బిందువు ఎలా ఉంటుంది, చక్కగా డ్రాప్ బై డ్రాప్ ఒక్కొక్కటి మోతీ ముత్యాల్లాగా చక్కగా లడియోం సే సుందర్, అందంగా, చాలా అందంగా పడుతున్నాయి అన్నమాట. जरते हैं जाग भरे नेचर, गिरवर के उर से उठ कर, उच्चाकांक्षा ओम से तरवर है, जांक रहे नीरव नभ पर, अनिमेश अटल कुछ चिंता पर. ఏం చెప్తున్నాడు ఇక్కడ, గిరివర్ కే ఊర్ అంటే గిరివర్ అన్న కొండ. గిరివర్ కే ఉర్ సే ఉట్ కర్ అంటే పైనుంచి చక్కగా మంచిగా పడుతూ జాలువారుతూ, ఏ విధంగా మనకి ఆ నీటి బిందువులు ముత్యాల్లాగా కిందకి పడుతూ, కొండల మీద నుంచి కిందకి పడుతూ. జర్తే హై జాగ్ భరే నిర్జర్ అంటే జాగ్ అంటే ఇక్కడ ఏంటి, ఫెయిన్ అంటే నురగ రూపంలో పైనుంచి మనకి చూడండి, ఒకేసారి ఫోర్స్గా ఒకసారి పడినా, లేకపోతే ఎక్కడ ఈ చెరువులో మనం ఏమన్నా ఇలా చేత్తో ఇట్లాగా కదిపిన వాటర్ని ఎప్పుడన్నా సరే ఏమవుతుంది, ఇలా ఫోమ్ లాగా బబుల్స్ వచ్చి ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది కదా, నురగలాగా. అలాగా ఆ పైనుంచి పడే ఆ వర్షం తీరు ఎలా ఉంది, నురగలాగా చక్కగా జాలువారుతూ నీటి బిందువులు ముత్యాల్లాగా పడుతూ అలాగా నురగలాగా కింద ఫామ్ అవుతుంది అనమాట. అలా వర్ణిస్తున్నారు కవి ఇక్కడ. గిరివరకే ఉర్ సే ఉట్ కర్, ఉర్ అంటే ఏంటి, హృదయం. దాని కొండకి హృదయం అంటే ఏంటి, కొండకి చక్కగా మొక్కలు అన్నీ మంచిగా ఎలా పడతాయి, అక్కడ ఎవరో వెళ్ళి నాటరు. అది నేచర్, ప్రకృతి కదా, మనకు అట్లా అందిస్తుంది ప్రకృతి. మొక్కలు, చిన్ని మొక్కలు. గిరివరకే హృదయ సే ఉట్ కర్, దాని హృదయం ఏ విధంగా ఉంది, ఉచ్చాకాంక్ష ఓం సే తర్వర్. ఉచ్చాకాంక్ష అంటే ఆకాంక్ష, ఊంచా ఉట్నేకి కామ్న, నేను ఎత్తుగా పెరగాలి, ఎత్తుగా ఇదవ్వాలి. ఉచ్చ అంటే ఊంచ, కాంక్ష అంటే ఆశ. తర్వర్ అంటే స్పేడ్, వృక్షం.
కొండ మీద చూడండి చిన్న చిన్నగా చిన్ని మొక్కలు పెద్ద మొక్కలు గడ్డివి అన్నీ చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఎట్లా ఏ విధంగా ఒక హృదయం షేప్లో అంత మంచిగా హృదయంతో వర్ణిస్తున్నారనమాట ఇక్కడ కవి. నేను ఇంకా పెరగాలి, ఎత్తుగా పెరగాలి, ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లు మొలుస్తూ ఉంటాయి, అక్కడ పెరుగుతూ ఉంటాయి కొండ ప్రాంతాల్లో. అట్లా ఇంకా ఎలాగా హై జాంగ్ రహే నీరవ్ నభ్ పర్ అంటే ఎలా ఈ చెట్లు అన్నీ నీరవ్ నభ్ అంటే నీరవ్ అంటే శాంతంగా, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలాంటి నేచర్ క్లైమేట్ అక్కడ. నీరవ్ నభ్, నభ్ అంటే ఆకాశం అన్నమాట. ప్రశాంతంగా ఎత్తుగా ఉచ్చాకాంక్షం అంటే ఎత్తుగా చాలా చక్కగా పెరుగుతూ ఉండాలి శాంతంగా అని చెప్పని చెప్తున్నారు ఇక్కడ. ఏ జాంగ్ రహే నీరవ్ నభ్ పర్ ప్రశాంతంగా ఆకాశాన్ని అంటి పెట్టుకుంటున్నట్టు చూస్తా పెరుగుతూ ఉండాలి. అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్, అనిమేష్ అంటే ఏంటి ఒకే ఏక్ తరహా అని చెప్పని వస్తుంది అనమాట. ఒకే విధంగా దాన్ని ఇంకా చూస్తూ ఆకాశం వెంక చూస్తూ మంచిగా అని చెప్పని వస్తుంది. చింతా పర్ అంటే దాని ఇంకా చూస్తూ అలా, చింత అంటే బాధ, బాధతో ఇట్లా చూస్తూ ఇంకా ఎత్తు పెరగాలి, ఇంకా ఎత్తు పెరగాలి అని చెప్పని అది వాన పడుతున్నప్పుడు ఇలా ఆకాశం వైపు చూస్తూ అని చెప్పని ఇక్కడ దీని అర్థం వస్తుంది. ఉడ్ గయా అచానక్ లో భూధర్, ఉడ్ గయా అచానక్ అంటే ఎగిరిపోతుంది, ఆకాశం వైపు చూస్తూ ఎగిరిపోవాలి అని చెప్పని. అచానక్ లో భూధర్, భూధర్ అంటే ఏంటి పహాడ్, భూధర్ భూ అంటే భూమి, ధర్ భూధర్ పహాడ్ భూమిని అంటిపెట్టుకొని ఉండేటటువంటిది అని చెప్పని వస్తుంది. ఫడ్కా అపార్ ఫారద్ కే పార్ అంటే జాదా ఎక్కువగా, పారద్ అని చెప్పానంటే ఏంటి ధవళ్ ఏవం చమ్కీలే సిల్వర్ షేప్లో మెరుస్తా అని చెప్పాను. ఆకాశం పడుతున్నప్పుడు మబ్బులు చూడడం ఒకసారి సిల్వర్ షేప్లో ఎలా ఉంటాయి, ఆ వేలో ఈ వాన చినుకులు పడుతున్నప్పుడు అవి చక్కగా సిల్వర్ అంచులు ఆ షేప్లో, ఆ కొండలు చక్కగా ఇలా ఎత్తుగా మళ్ళీ కిందకి అప్ అండ్ డౌన్ అలా ఉంటాయి. అలాగా అవేంటి ఈ వాన పడుతున్నప్పుడు కురుస్తున్నప్పుడు ఈ చెట్లు కూడా అన్నీ అట్లా దాని బోర్డర్ అంతా సిల్వర్ షేప్లో వచ్చి రెక్కల్లాగా, కొండకే రెక్కలు వస్తే ఎలా ఉంటుంది ఎగిరిపోయేటట్టు అని చెప్పని ఇక్కడ దాన్ని వర్ణిస్తున్నారు కవి. రవశేష్ రహ్ గయే హై నిర్జర్ అంటే రవశేష్ ఈ ఆకాశం ఈ సిల్వర్ అంచుల్లో ఇలా ఎగిరిపోతే బాగుంటుంది అని చెప్పని అంటున్నారు. రవశేష్ అంటే కేవల్ ఆవాజ్ కా రహజానా అంటే ఏంటి వాన కురుస్తున్నప్పుడు మనకు ఉరుములు మెరుపులు ఆ ఆవాజ్ ఎంత ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. గయే హై నిర్జర్, నిర్జర్ ప్రదేశంలో అని చెప్పని వస్తుంది. హై టూట్ పడా భూ పర్ అంబర్ ఇలాంటి ప్రదేశంలో ఆ సౌండ్స్కి ఒకేసారి ఆ మేఘాలు గర్జించినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి అక్కడ ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఓపెన్ ప్లేస్లో హే టూట్ పడా భూ పర్ అంబర్, టూట్నా అంటే విరిగి పడిపోవటం అని చెప్పని వస్తుంది పడగా. భూ అంటే భూమి మీద, పర్ అంబర్, అంబర్ అంటే ఆకాశం, ఏంటి ఆకాశమే వచ్చి భూమి మీద పడిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ధస్ గయే ధరా మే సబైషాల్, ధర అంటే భూమి, ధస్న అంటే డూబ్న మునిగిపోవటం అని చెప్పని ఉంటుంది. సభైషాల్, సభై అంటే భయకే సాత్ భయపడుతూ, భయంతో పాటు, షాల్ అంటే ఏంటి చెట్లు, ఏంటి ధర ఈ ఆకాశం ఒకేసారి భూమి మీద పడిపోవటం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వృక్షాలు ఇవన్నీ భయంతో పాటు దాంట్లో కూరుకుపోయినాయా, మునిగిపోయినాయా అని చెప్పని దీని అర్థం వస్తుంది. ఉట్ రహా ధువా జల్ గయా తాల్, ఉట్ రహా ధువా ఒకేసారి చూడండి ఏదన్నా మనకి ఎర్త్క్వేక్స్ అలాంటివి వచ్చినప్పుడు ఒకేసారి ఇల్లు అన్నీ పడిపోయి చెట్లు కూలిపోయి ఒకేసారి ఇలా పొగలాగా ఎలా వస్తుంది, అట్లా ఆ విధంగా ఆకాశం ఒకేసారి ఇలా భూమి మీద పడిపోయేసరికి ఈ చెట్లన్నీ ఇలా భయకంపితులతో ఇలాగ పడిపోయి ఇలా ఒకేసారి వాటి నుండి ధువా అంటే ఇలా పొగ వచ్చేసి జల్ గయా తాల్ అంటే చెరువులన్నీ ఇదైపోయినాయా, జల్ అంటే ఈ మంటలతో వ్యాపించడం అనమాట, ఇలాగ అయిపోయినాయా భయంతో అని చెప్పని ఇక్కడ దీని అర్థం. యోమ్ జలద్ యాన్ మే విచర్ విచర్ థా ఇంద్ర ఖేలతా ఇంద్రజాల్. యోమ్ జలద్, జలద్ యాన్ అంటే ఏంటి బాదల్ రూపీ, జలద్ అంటే బాదల్ మేఘం, యాన్ అంటే ఏంటి రూపీ విమాన్, విమాన్ అని చెప్పని వస్తుంది. కే విచర్ విచర్ ఇది
ఈ బాధలు మేఘం రూపంలో ఉన్నటువంటి ఈ రూపి అంటే విమానంలో విచర్ విచర్ ఘూమన, విచర్ అంటే యాక్చువల్గా ఘూమన తిరగటం అనమాట. తా ఇంద్రకేలత ఇంద్రజాల్, ఎవరు తిరుగుతున్నారు? ఇంద్రుడు. ఇంద్రుడు తిరుగుతూ ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాడా? ఆ వాన పడుతున్నప్పుడు ఆ మేఘాల్లో ఉండి ఇంద్రుడు ఉండి ఇదంతా ఇట్లా ఈ విధంగా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడా? ఇంద్రజాల్ అంటే మాయాజాల్ అని చెప్పని వస్తుంది. మాయ చేస్తున్నాడా ఇదంతా ఇలాగా అని చెప్పని ఇక్కడ దీని గురించి కవి వర్ణిస్తున్నారు అనమాట. మరి చూశారు కదా ఈ లెసన్లో కవి ఏ విధంగా వర్ణించారో. ఈ మీనింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. రైనీ సీజన్ పావస్, ఇవన్నీ పర్వత్ అంటే కొండలు. అసలు మనం ఊళ్ళు వెళ్తూ ఉంటాం, ఊళ్ళు వెళ్ళేటప్పుడు ట్రిప్స్కి కొండలు ఎలా ఉంటాయి, ఆ కొండల్ని చక్కగా ఆకాశం కనపడుతూ కొండలను ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నట్టు దాని లైనింగ్ వాటి గురించి అంతా వర్ణిస్తూ వచ్చారనమాట ఇందులో. అవి గుర్తుపెట్టుకొని ఆ చిన్న చిన్న పాయింట్ వైజ్గా మీరు రాసిన చాలు, మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.